ఆర్టీసీలో రిటైర్ అయ్యి ఏళ్లు గడుస్తున్నా తమకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఇతర ప్రయోజనాలు ఏవీ అందలేదని కూడా బస్ భవన్ వద్ద భారీ ఎత్తున ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు అయితే ఆందోళన నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 4 ఏళ్ల కంటే పైబడినటువంటి ఉద్యోగులు కూడా ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. ఏదైతే దీర్ఘకాలికంగా పనిచేసినప్పటికీ వయసు పైబడినటువంటి అనారోగ్యాలు కానీ ఇతర కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంగా నిలుస్తుందనుకున్న బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదనేది కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఉన్నారు. చెప్పండి, మీ పేరు ఏంటి, మీరు ఎక్కడ పనిచేశారు? నా పేరు యాదిరెడ్డి, ఉప్పల్ డిపో ఏడీసీగా రిటైర్ అయినాను 2022 ఆగస్టు. ఇప్పటి వరకు మాకు 2000 ఏరియర్స్ రావాలి, మన పెరిగిన ప్రకారం 21 ఏరియర్స్ రావాలి. ఆ విధంగా ఎంతోమంది మాలా ఉన్నారు. ఇలా ఖచ్చితంగా మాకు రావాల్సిందే. మేము కొత్తగా అడుగుతలేము, మేము గొంతమ్మ కోరికలు కోరుకుంటలేము. గతంలో ఆర్ఎం ఆఫీసులో, డిఎం ఆఫీసులో అన్ని రకాలుగా మేము చెప్పదలుచుకున్నాం. చివరకు మొన్న ఫిబ్రవరిలో అయిన దాంట్లో కూడా ఖచ్చితంగా మేము మార్చ్ ఎండింగ్ వరకు ఇస్తామని ఎండీ గారు స్వయాన ఇదే సారథ్య కమిటీ మీటింగ్లో కూడా చెప్పిండు. అయినా కూడా మేము ఓపిక పట్టినాం. అయినా ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి మేము మళ్ళీ జూన్లో మేము ప్లాన్ వేసుకొని ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. 4 ఏళ్ల క్రితం మీరు రిటైర్ అయ్యారని చెప్తున్నారు. అంటే మీ సర్వీస్ మొత్తం లెక్కలు పెట్టుకుంటే మీకు ఎంత అమౌంట్ రావాలి? నాకు 4,70,000 వస్తాయి. 70,000 ఓన్లీ 2017దే. మళ్ళీ 21 పే స్కేల్ కూడా మాకు రావాలి. కాబట్టి సుమారుగా 6 లక్షల చిల్లర. ఈ 6 లక్షల చిల్లర ఎన్ని రోజుల నుంచి మీకు పెండింగ్లో ఉందండి? మాకు 2017 నుంచి ఈ సంవత్సరం వరకు ఎంత అయింది? 2021 అంటే మనకు కొత్తగా పే స్కేల్ అయింది అంతే. అంటే రీసెంట్గా కూడా గతంలో కొత్త ఎండి ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ మధ్యలో ఎండి మారిన, అంతకుముందు 2 డిఏలు అట్లాగే పే స్కేల్ కూడా రివైజ్ చేసిరు కదా, అది మీకు వర్తిస్తుందా? అవి కూడా వర్తించాలి. మొదలైతే ఇవైతే రావాలి, ఇవి వర్తించాలి, ఇవి రావాలి. ఈ విధంగా మేము ఎన్నో రోజుల నుంచి ఓపిక బట్టి మేము సారథ్య కమిటీతో కలిసి ఈ రోజు చేస్తున్నాం. మేము ఎన్నిసార్లు చెప్పినా మా మాట వినడం లేదు, చేయడం లేదు. మేము ప్రభుత్వాన్ని కూడా గెలిపించడం కూడా మేము ఆర్టీసీ వాళ్ళని చేసేటనే గెలిచింది. మేము అన్ని సంఘాలను మద్దతు చేసుకొని అన్ని రకాలుగా మేము ప్రభుత్వాన్ని ఈరోజు మేము ప్రభుత్వాన్ని మీ మీడియా ద్వారా చెప్పేది ఒకటే, మాకు డబ్బులు ఇవ్వండి, డబ్బులు మాకు ఇవ్వండి. మాకు ₹1 ఎక్కువ అవసరం లేదు, మాకు రావాల్సినవి ఇవ్వండి. అంతకంటే మేము ఎవరైనా ఏమైనా ఎంజాయ్ చేసుకోరండి, మాకు అవసరం లేదు. మాకు రావాల్సిన డబ్బులే ఇవ్వండి. ఇవాళ ఏజ్ పెరుగుతున్నది, కొంచెం చాలామంది చనిపోవడం కూడా చాలామంది చనిపోయారు. ఇవాళ చనిపోయినాక వస్తాయి, ఇక బతికుండగా రానప్పుడు మా కోసం పిల్లలు ఎంతోమంది ఆరోగ్యం పరిస్థితులు, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది, ఎంతో పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. మళ్ళీ మీరు చెప్పండి, మీకు ఎట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి? ఇట్లా ఎంతమంది ఇట్లాంటి ఏటీసీ కానీ ఆర్టీసీ డ్రైవర్లు కానీ? షుగర్ పేషెంట్ సార్, నేను హెల్త్ పరంగా నేను 19 జూలై రిటైర్మెంట్ అయినా దిర్శన డిపో ఏడీసీగా. ఎదురు చూస్తున్న పైసల కోసము, అవి వస్తాయన్న ఖర్చులకు, ఫ్యామిలీ ఖర్చులకు ఇట్లా పనికి వస్తుందని రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నాం. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని పొన్న ప్రభాకర్ గారిని వేడుకుంటున్నాం. ఎండి గారిని వేడుకుంటున్నాం. భట్టి విక్రమార్ గారిని కూడా వేడుకుంటున్నాం. దయచేసి మా 75 నాకు 65 ఇయర్స్ నాకు, దయచేసి మా కోరికలు, డిమాండ్స్ మన్నించమని చేతులు ఎత్తి జోడించి నమస్కారం చేస్తున్నాం. మీ మీడియా ద్వారా తెలియపరచండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏ పోస్ట్లో రిటైర్ అయ్యారు? అసలు మీ వయసు ఎంత? ఇబ్బంది ఏమిటి? నా పేరు నారాయణమ్మ. మహబూబ్ నగర్ డిపో హెడ్ క్వార్టర్ డిపోలో 26 సంవత్సరాలు అక్కడే అపాయింట్మెంటు, అక్కడే రిటైర్మెంట్ అయిన 2017ది పే స్కేలు ఈ రోజు వరకు మాకు ఎరియర్స్ రాలేదు. ఆ రోజే కనుక మాకు ఇచ్చింటే దాదాపు ఎంత ఒక 12% బేసిక్ పెరుగుతుండే. మళ్ళీ మొన్న 21 బేసిక్ అయ్యింది. అది కూడా దాదాపు నాకు 16 నెలల ఏరియర్స్ రావాలి. మొత్తం కలిపితే నాకు దాదాపు 4 లక్షల పైచిలకు అమౌంట్ రావాలి. నేను 2022 ఆగస్టులో రిటైర్మెంట్ అయినా. మేము ఎంతో శ్రమ చేసి ఆర్టీసీలో మా రక్తం దారబోసి ఆ రోజు ప్రైవేటీకరణ చేస్తాము అంటే కూడా అడ్డుపడి ఆ మాటను పోయిన గవర్నమెంట్తో తిరిగి వెనక్కి తీసుకొని ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు మంచి చేకూరుస్తుంది అన్న ఉద్దేశంతోన ఆ గవర్నమెంట్ను ఓడించి ఈ గవర్నమెంట్ను తేవడం జరిగింది. కాబట్టి దయచేసి మా రిటైర్డ్ ఉద్యోగులపైన ఈ గవర్నమెంట్ కానీ, ఈ ఎండి కానీ దయచేసి మా డబ్బులు మాకు ఇప్పిస్తే మేము మీకు జీవితాంతము చనిపోయే వరకు కూడా రుణపడి ఉంటాము.
ఈ విధంగా దాదాపు 15,000 మంది రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులు ఉన్నారు. మేము తొర్రూరు డిపో నుండి వచ్చామండి. నా పేరు ఎం శంకరయ్య. నేను కండక్టర్గా 30 సంవత్సరాల సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత సుఖ సంతోషాలతో పిల్లలతో గడుపుదామనే ఆలోచనలో ఉంటే ప్రభుత్వం కార్పొరేషన్ అయితేంది, ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అయితేంది, వాళ్ళు మాకు రావాల్సిన డబ్బులు మేము చేసిన కష్టపడే సొమ్మును చెల్లించకపోగా మీదికెళ్ళి ఆఫీసర్ చుట్టూ తిప్పుతూ ఉన్నారు. 94 సంవత్సరాల సర్వీసు కాలం ఉన్నటువంటి ఆర్టీసీలో కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. 94 సంవత్సరాల ఆర్టీసీ కార్పొరేషన్ పుట్టి ఏపీఎస్ఆర్టీసీ కానీ టీఆర్టీసీ కానీ 1932లో పుట్టింది. అప్పటి నుండి లేనటువంటి బాధలు ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కాడ నుండి మాకు బాగా ఇబ్బంది అవుతుంది. కార్మికులకి చిన్న చిన్న పరిశ్రమలు ఈ రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలలో కార్మికులు పనిచేస్తూనే ఉన్నారు, కానీ ఎవరికి అలాంటి ఇబ్బంది లేదు. ఈ కార్పొరేషన్ పెద్దది, వీళ్ళు గొప్పలు పెద్దవి, అవార్డులు ఇస్తారు, క్యాష్ అవార్డు అని డిపోలలో పనిచేసిన వాళ్ళకి, మెకానిక్లకు, డ్రైవర్లకు అన్ని ఇస్తారు. వాళ్ళ గొప్ప మెప్పుల కోసం, వాళ్ళ ఆఫీసర్ల గొప్ప మెప్పుల కోసం ఎన్నో అవి ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తూ కార్మికులు రిటైర్ అయిన వాళ్ళకి ఇంతకుముందు గతంలో కవర్లో పెట్టి చెక్కులు ఇస్తే పోగానే డ్రా చేసుకొని 15 రోజుల్లో మొత్తం క్యాష్ అయ్యేది, వివిధ కార్యక్రమాలకు వాడుకునేది. అలాంటి ప్రక్రియను మొత్తం మూసివేసి గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు ఇప్పుడున్న ప్రభుత్వం మోసం చేసి వచ్చి మాకు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు నానా అవస్థలు పెడుతున్నారు. మేము దయచేసి ఇది దాదాపు ఇప్పుడు 3వసారి ఆర్టీసీ ఎండి ఆఫీస్ దగ్గరికి వచ్చి ఎన్ని విన్నపాలు చేసినా మా యొక్క చెల్లింపు రావట్లేదు. లీవ్ ఎన్కేష్మెంట్ అవుతుంది. 2 PRCల డబ్బులను మొత్తం ప్రభుత్వ యాజమాన్యం దగ్గరనే ఉన్నది. ప్రతి ఎమ్మెల్యే ఎంపీలకు కూడా జీతాలు ఉన్నాయి, వాళ్ళు కూడా పెంచుకుంటూ ఉన్నారు, వాళ్ళకి హక్కులు ఉన్నాయి. కానీ కార్మికునికి మాత్రం ఏ హక్కు లేదు. వాళ్ళకి రాకపోతే ఎమ్మడి అడుగుతారు, కానీ మాకు అడిగే వాళ్ళు దిక్కు లేరు. ఎక్కడి నుంచో దూరం ఉండి మేము తొర్రూరు నుంచి వచ్చినాం. తొర్రూరు డిపో మాది 170 కిలోమీటర్ల నుంచి ఇప్పుడు పొద్దున్నే లేచి వచ్చినాం. ఇప్పటివరకు మేము మంచినీళ్ళు ముట్టలేదు. దయచేసి మా యొక్క విన్నపాన్ని, మా యొక్క ఇబ్బందిని గుర్తుపెట్టుకొని మాకు అవకాశం కల్పించి మా డబ్బులు ఇప్పించాలని కోరుతున్నాం. మీకు ఎంత డబ్బు రావాలి, ఎంత రావాల్సి ఉంది? మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు? వస్తే ఏమన్నా చేద్దాం అనుకున్నా? నేను 1 ఇయర్ అవుతుంది. నేను మా పిల్లల్ని చదివిద్దాం, మంచి హయ్యర్ స్టడీస్లో చదివిద్దామని నేను అనుకున్నాను. ఇప్పుడు ఎక్కడ ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళని తీసుకుపోయి ఎక్కడ ఏ కిరాణా షాప్లో పెట్టాలా, లేకపోతే ఎక్కడైనా బిచ్చం ఆడుకోవడానికి పెట్టాలా? మేము కష్టపడే పైసలు మాకు ఇవ్వకుండా మాకు ఇంత తాసారం చేస్తుంటే మేము 60 ఏళ్ళు అవుతుంది. మేము ఇంత కష్టపడి రక్తం దారపోసి మేము ఇంత చేస్తే మా పైసలు మాకు ఇవ్వడానికి ఇంత నిర్లక్ష్యం చూపడం ఏమిటి? మేము వాళ్ళ సొంత డబ్బులు అడుగుతాం, మేము కష్టపడిన డబ్బులే అడుగుతున్నాము. మేము ఎక్స్ట్రా మాకు అడుగుతాం, నేను చేసిన కష్టమే మేము అడుగుతున్నాం. ఎందుకంటే రిటైర్ అయితే ఒక పెళ్లి చేయాలని కానీ, పిల్లలకు ఇల్లు కొనుక్కోవాలని కానీ, ఇంకా పిల్లలు హైయర్ స్టడీస్కి బయట పంపించాలని ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలన్నీ మేము అప్పులు తెచ్చుకున్నాం, అవి కట్టడానికి కూడా, తినడానికి కూడా తిండి కూడా ఉండట్లేదు. అలాంటప్పుడు మాకు ఇట్లా రోడ్డు మీద వచ్చి మేము ఇట్లా చేస్తుంటే మా పిల్లలు ఏం కావాలి? భిక్షం ఆడుకునే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి దయచేసి మాకు 2017 నుంచి 2020 అరియర్స్ మా బకాయిలు మాకు తొందరగా వచ్చేటట్టు ఈ ఎండి గారు చొరవ చూపించి సీఎం దగ్గర మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు సకలైన అప్పుడు మేము ఎంత కష్టపడి ఎంతమంది చనిపోయినామో ఇప్పుడు అంతమంది చనిపోయారు. అయినా కూడా మేము మొక్కవని ధైర్యంతో మేము వచ్చి మా హక్కులను మేము అడుగుతున్నాం. మాకు రావాల్సినవి అడుగుతున్నాం, కానీ ఎక్స్ట్రా ఏమి అడుగుతలేము. మేము ఎంత కష్టపడినా మా పైసలు అడుగుతున్నాము, ఎక్స్ట్రా ఏమని అడుగుతలేము. ఇప్పుడు ఇంత ఎండలో ఇప్పుడు ఏమైనా అయితే మా ఫ్యామిలీలు ఏం కావాలి? ఎంత అన్నలు అక్కలు ఎంత రోడ్డు మీదకి వచ్చి ఇంత బాధపడుతుంటే మా వెనకాల ఉన్న ఫ్యామిలీ ఏం కావాలి? కాబట్టి దయచేసి మావేంటో మా బకాయిలు మాకు తొందరగా ఇప్పించేటట్టు ఈ మేనేజ్మెంట్ చొరవ చూపించి సీఎం గారికి చెప్పి మాకు తొందరగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే మేము ఎట్లా గత ప్రభుత్వము మాకు ఏం చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం రావాలని మేము బస్సులలో మేము ప్రతి ఒక్క ఓటర్కి చెప్పి మేము ఓటు వేయించి మేము ఈ గవర్నమెంట్ తెచ్చుకున్నాము. ఈ గవర్నమెంట్ కూడా మాకు చేస్తారని ఆశతోనే ఉన్నాం, కానీ ఇట్లా కొంచెం మాకు మొండి వైఖరి చూపించకుండా మాకు తొందరగా ఇచ్చేటట్టు మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు ఆర్టీసీ వద్ద చాలా ఆస్తులు ఉన్నాయి, మీకు ల్యాండ్స్ ఉన్నాయి, కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి, ప్రతి డిపోలో కూడా మీకు ల్యాండ్స్ ఉన్నాయి. అయినా కూడా మీ డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు? మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, పెద్దోళ్ళు ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే రవాణా శాఖ మంత్రి గారికి, ఎండి గారికి మా విన్నపం కనుక మేము గత 30 నుంచి 40 సంవత్సరాల నుంచి నౌకరు చేసాం సార్.
30 నుంచి 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు నౌకరీ చేసి రిటైర్మెంట్ అయిపోయినాం. మేము పండు టాకు లాంటి వాళ్ళము. దయచేసి న్యాయంగా మాకు రావాల్సిన పైసలు మాకు రావాల్సినవి మాకు ఇవ్వండి. మమ్మల్ని ఇట్లా వృద్ధులను ఇట్లా మీరు తిప్పుకోవడం మంచిది కాదు. మీరు ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేస్తారు. అన్నిటి సాయంత్రం మీరు గెలిచేటందుకు కూడా మా వంతు కృషి ఉండదు. మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి గెలిపించిన దాంట్లో మేము కూడా ఒక భాగస్వామ్యమే. కాబట్టి దయచేసి పెద్దలు మీరు విన్నపోయేమనగా మా డబ్బులు మాకు ఇప్పియండి. మేము వృద్ధుల పండుటాకు లాంటి వాళ్ళం. దయచేసి మా బాధను అర్థం చేసుకుంటూ మాకు ఇప్పిస్తారని మా మనవి. ఇది ఆర్టీసీ రిటైర్మెంట్ ఉద్యోగులు చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆర్టీసీకి సంబంధించి చాలా ముఖ్యంగా క్రియాశీలకంగా గ్రౌండ్లో స్థాయిలో పనిచేసి ఆర్టీసీ అభివృద్ధికి దోహదపడినటువంటి తమను ఈ వయసులో వేధింపులకు గురి చేయడం సరైనది కాదని చెప్తున్నారు. ఏదైతే పెంచిన పీఆర్సీలు కానీ ఇతర జీతాలు అట్లా రిటైర్మెంట్ అలవెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇవ్వాలని కూడా వారందరూ డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా అనారోగ్యంతో వృద్ధాప్యంలో అనారోగ్యంతో పాటు కుటుంబానికి అండగా నిలుస్తుందనుకున్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక తామంతా అవస్థలు పడుతున్నామని ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం స్పందించి ఆ నిధులను విడుదల చేస్తే కనుక తమ కుటుంబ అవసరాలకు అట్లాగే ఈ వృద్ధాప్యంలో కొంత భరోసాగా ఉంటుంది, ప్రశాంతంగా జీవించగలుగుతాము అని కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సూర్యతో రమేష్, హైదరాబాద్.